నటులుగా మట్టుకి స్కూల్లో మనం ఫస్ట్ టైం స్టేజ్ మీద నటించినప్పుడు మనకుండే అనుభూతి, ఎనర్జీ, పప్పట్లు కొట్టి చాలా బాగా చేశావు అనేది స్కిట్ కానీ, ఏకపాత్ర అభినయం కానీ, డ్రామా కానీ ఫస్ట్ బీజం నటుడికి అక్కడ పడుతుంది. తర్వాత అతని డ్రీమ్ ఒక మంచి యాక్టర్ అవ్వాలి, ఎంతో పేరు తెచ్చుకోవాలి అని బయలుదేరతారు. దానిలో ఎన్నో కష్టాలు పడి చాలా తక్కువ మంది టాలెంట్ కష్టంతో పాటు అదృష్టం వాళ్ళని వరించి గొప్ప స్థాయికి వెళ్తారు. అది సినిమా ఇండస్ట్రీ అవని, నాటకాలు అవని, ఎనీవే మొత్తం ప్రపంచంలో ఈ సినిమా కన్నా ముందు ఏది మనకి ఎక్కువ ఇన్స్పైర్ చేస్తుంది అంటే నాటకం. వరల్డ్ మొత్తంలో ఉంది, అది మైమ్ అవని, స్టేజ్ ప్లే అవని, ఎనీథింగ్. నాటకం చాలా గొప్ప గొప్ప నటులు మన తెలుగు ఇండస్ట్రీకి నాటకం నుంచి వచ్చారు. నాటకంలో ప్రదర్శనలు ఇచ్చి అక్కడ చాలా మంచి పేరు తెచ్చుకుని తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. డెఫినెట్గా నాటకం కన్నా సినిమాలో కొంత డబ్బు ఎక్కువ ఉంటుంది, కానీ సక్సెస్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ. ఒక 100కి ఒక 10% అనుకోవచ్చు సక్సెస్ అయితే. సో నాటకం అనేది మర్చిపోతున్నాం, దాన్ని ఎంకరేజ్ చేయడం మానేస్తున్నాం. దాన్నే నమ్ముకుని అంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వైపు రాలేక సురభి, దే నెవర్ డ్రీమ్ అండి. సురభి నాటకం వాళ్ళని చూశాను, వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టినా సరిపోదు. ఎందుకంటే ఒక సాక్రిఫైస్ లాగా, అంత సాక్రిఫైస్ సినిమాలో కూడా ఉండదేమో అండి. వాళ్ళు తరతరాలుగా అదే వృత్తిని ఎన్నుకుని ఎంతమంది ప్రేక్షకులు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆడుతూనే ఉంటారు. అది హ్యాట్స్ ఆఫ్ టు సురభి నాటకం సంబంధించిన కుటుంబీకులందరికీ వందనాలండి. నాటకం కూడా అంతేనండి, చాలా తక్కువ మందికి చాలా ప్యాషనేట్ గా ఇప్పటికీ ఉన్నారండి. నాకు తెలిసి ఎంఎస్ చౌదరి ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారండి ఇప్పటికీ. సినిమా కన్నా నాటకం కమిట్ అయ్యాము, ఈ రోజు నాటక ప్రదర్శన ఉంది అంటే సినిమాను కూడా వదిలేసుకుంటారు. అంటే సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదండి, సినిమా డేట్స్ కూడా మారిపోతుంటాయి సిచ్యువేషన్ బట్టి. బట్ నాటకాన్ని వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీ. కొంతమంది యాక్టర్స్ సినిమా ఉందంటే నాటకం వద్దులే అని కూడా సినిమాకే ప్రయారిటీ ఇస్తారు, కానీ కొంతమంది నాటకానికి వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి. ఎందుకంటే అమ్మని మర్చిపోకపోవడం, నాటకం అమ్మ లాంటిది. అది ఇంతకుముందు కూడా చెప్పారు, చాలా మంది చెప్పారు. మనకి చిన్నప్పుడు స్టేజ్ మీద మనం యాక్ట్ చేస్తే దాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులు టప్పట్లు కొడితే మనకి ఎంకరేజ్మెంట్ ఫీల్ అవుతూ ఒక నటుడు ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ బయలుదేరతారు. అంటే ఆ బుడి నడకలు నేర్పింది నాటకమే. సో అది అమ్మ. సో అందరూ నాటకాన్ని అమ్మగానే భావించాలి, ఆ అమ్మకి ఎప్పుడూ రుణపడి ఉండాలి, ఆ అమ్మని ఎప్పుడూ మర్చిపోకూడదు అనే ఉద్దేశం మా డైరెక్టర్ గారికి చాలా గట్టిగా ఉంది. ఆయనలోనూ ఒక చిన్నపిల్లవాడి మనస్తత్వం ఉంది, చాలా ప్యూర్ గా ఉంటాడు ఆయన.